నమస్తే ఫ్రెండ్స్, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో ఒక సింగిల్ అయితే ప్రమో అయితే రిలీజ్ కావడం జరిగింది. సాంగ్ అయితే అసలు ఆ సాంగ్ చూసిన తర్వాత నాకైతే ఎంత బాగుందంటే అసలు ఏం మాట్లాడాలో నాకైతే ఏం అర్థమైతే లేదు. అంత బాగుందన్నమాట ప్రమో సరికల్లా. ఉస్తాద్ భగత్ సింగ్ మన హరిశంకర్ డైరెక్షన్లో అయితే మూవీ అయితే రిలీజ్ అయితే కాబోతుంది. పవన్ కళ్యాణ్ గారు ఆ స్టెప్పులు చూస్తుంటే అసలు ఏమన్నుందా రంపంపం అని చెప్పి అసలు చాలా అంటే చాలా బాగుందన్నమాట. అసలు గబ్బర్ సింగ్ అంతే తర్వాత అత్తారింటికి దారేది అనేటువంటి ఆ పవన్ కళ్యాణ్ బ్యాక్ అని చెప్పి నాకైతే అనిపించింది. అసలు ఒక ప్రమోనే ఇంత బాగుందంటే ఇంకా సాంగ్ ఇంకెంత బాగుంటుందని చెప్పి ఊహలకే వదిలేస్తున్నాను అనమాట. అసలు ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత నాకు తెలిసి ట్రెండింగ్ నెంబర్ 1 రిలీజ్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరు లింక్ టోన్ పెట్టుకుంటారు, ప్రతి ఒక్కరు కూడా అది ప్లేలిస్ట్లో అయితే నెంబర్ 1 స్థాయిలో మిగిలిపోతుందని చెప్పి కూడా క్లారిటీగా అర్థమవుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ తర్వాత ఓజీ అనేది బిగ్గెస్ట్ కంబ్యాక్ అనమాట. పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే ఓజీ అనేది బిగ్గెస్ట్ కంబ్యాక్. దాని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఒక రేంజ్లో అయితే పెట్టుకున్నారనమాట, మామూలు కాదు. ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి మూవీ వస్తుంది అని చెప్పి ఓజీ గురించి అయితే చాలా అంటే చాలా వెయిటింగ్ చేసినారు అనమాట. ఎందుకంటే రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా బిజీగా ఉన్నారనమాట అప్పట్లో. దాని తర్వాత ఓజీ మూవీ ఎలా ఉంటుందని చెప్పి ఫ్యాన్స్కి అర్థం కాలేదు, చాలా అంటే చాలా వెయిటింగ్ చేశారు. ఆ వెయిటింగ్ అంతా కూడా అయిపోయిన తర్వాత ఓజీ మూవీ అయితే బిగ్గెస్ట్ హిట్ లాగా అయితే మిగిలిపోయింది. దాని తర్వాత వచ్చేటువంటి మూవీనే ఉస్తాద్ భగత్ సింగ్ అనమాట. మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనమాట పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ ఆయన కంబ్యాక్ అని చెప్పి నాకైతే అనిపించింది. రంపం అని చెప్పి ఆయన అయితే చేసినటువంటి ఆ స్టెప్పులు కానీ ఆ కొరియోగ్రఫీ కానీ నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. కొరియోగ్రఫీ గురించి మాత్రం ఏమాత్రం తక్కువ లేదు. ఒక ప్రమో చూస్తేనే 4-5 సార్లు చూసే విధంగా ఉందన్నమాట. అంత బాగుందన్నమాట ప్రమో సర్కల్లా. మొత్తానికి ఓవరాల్గా ప్రమో గురించి మాట్లాడుకుంటే కనుక నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా కాళ్ళ ఎగిరేసుకునేటువంటి విధంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా బాగుంది అనేటువంటి వాక్యాలు అంటున్నారు తప్ప ఎవరు కూడా బాగాలేదు అని చెప్పి ఎవరు కూడా అంటలేరు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఈ సాంగ్ గురించి అయితే, ఈ ప్రమో గురించి అయితే ఏమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్.